మంగళగిరిలో చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రకటించడం పట్ల అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాయకులు బల్లా వెంకటరమణ, అల్లక తాతారావు, నమశివాయ మాట్లాడారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి చేనేత మగ్గాలపై నేసినటువంటి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ప్రకటించి ఉన్నారు. అలాగే చేనేత వస్త్రాలపై మరియు 5% GST మరి రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉన్నారు. వారికి మరియు మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కోశాధికారి ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల దేవాంగ కుల బాంధవులందరూ కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా చేనేతపై మీకున్నటువంటి ప్రేమను మరొకసారి ఈ విధంగా వెలిబుచ్చి మా నేతనుల ఆనందాన్ని చూసినటువంటి గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వానికి దేవాంగ కుల బాంధవులందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే మా చేనేత జాతిని మీరు కంట కనిపెట్టి మా కష్టాలను తీర్చాల్సిందిగా ఈ గవర్నమెంట్ని ఇంకొకసారి వేడుకుంటూ. అందరికీ నమస్కారములండి. నా పేరు అల్లక తాతారావు, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, మంగళగిరి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల విద్యుత్తు నెలకు 200 యూనిట్లు, అలాగే పవర్లూమ్ మొగ్గాలకి 500 యూనిట్లు ప్రకటించడం అనేది చాలా అభినందనీయం. మా అందరికీ ఆనందదాయకంగా మేము అభినందనలు తెలియజేసేందుకు ఈరోజు మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున మంగళగిరిలో మేము అందరం, మా కమిటీ అందరం ఒక చోటకి చేరి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఇక్కడ సమావేశం ఏర్పరచుకున్నాం. ఈ సందర్భంగా మరి ఎన్నాళ్ళ నుంచో GST పన్నుతో బాధపడుతున్న చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వానికి 5% చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసేదానికి మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, అలాగే కోశాధికారి, మరి రాష్ట్ర దేవాంగ ప్రజలందరూ కూడా అందరి తరపున మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లక నమశివాయ, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కోశాధికారిని, అలానే ఆల్ ఇండియా వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉన్నాను. ముందుగా చేనేత బాంధవులందరికీ ఆగస్టు 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేనేత మగ్గం నేస్తున్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు, అలానే పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడానికి ప్రకటించింది. దీన్ని మేము అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున మరియు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. రూపాయలు నిధిని ఏర్పాటు చేస్తామని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసి ఉన్నారు. దానికి కూడా ఎంతో ఆనందదాయకం మాకందరికీ కూడా. అలానే శిల్ప నూలుపై 5% GSTని కేంద్ర ప్రభుత్వానికి కట్టే 5% GSTని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తానని చెప్పి పత్రికా మూలకంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచి ఉన్నారు. దానికి కూడా మేము అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి తరపున ఎంతో సంతోషిస్తున్నాము.